దేవునికి నువ్వంటే చాలా ఇష్టం, నీ కొరకు చాలా ప్రణాళికలు ఉన్నాయి ఆయనకి. అందుకే సాతాను కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న వాడినే సాతాను కోరుకుంటాడు. దేవుడు వాడుకునే వాడినే సాతాను వాడుకుంటాడు. చెత్తోళ్ళు ఎక్కర్ల సాతానికి. వాళ్ళందరూ వాడి పక్షంలోనే ఉన్నాడు ఎప్పుడు కూడా. ప్రభు దగ్గరకు వద్దామని, ప్రభువుని వెంబడిద్దామని, ప్రభువుని కనపరుద్దామనుకున్నా మన వెంట పడతాడు. మనం ప్రభు వెంట ఉంటే మనల్ని ఆయన ముట్టలేడు. ప్రభువుకు దూరం అయితే వాడి వల్ల మనం పడిపోతాం. ప్రభువుకు దగ్గరగా ఉండాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎంతసేపు అయింది దేవుడితో మాట్లాడి? ఎన్ని రోజులైంది దేవునితో, ఎన్ని సంవత్సరాలైంది దేవుడితో మాట్లాడి? దేవునితో అనుదిన సహవాసం చేయాలి. దేవునితో వ్యక్తిగతంగా నువ్వు సహవాసం చేయాలి. ప్రతి ఉదయము దేవునితో నీ దినచర్య ప్రారంభించాలి. దినమంతటిలో నీవు నడుచు మార్గములో ఆయన కృప కొరకు వేడుకోవాలి.